యూజింగ్ ల్యాప్టాప్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో బేసికల్లీ ఏంటంటే మనకు ల్యాప్టాప్ నుంచి వచ్చే రేడియేషన్ ఏంటంటే నాన్ అయనైజింగ్ రేడియేషన్, అండ్ దానివల్ల హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ బేబీకి కానీ మదర్కి కానీ అంటూ ఏమీ ఉండదు. అండ్ దెర్ ఆర్ నో ప్రూవన్ సైంటిఫిక్ రికార్డ్స్ ఆల్సో. వెరాజ్ మనకి ఏంటంటే ఎక్స్రే రేడియేషన్ అనేది అది అయనైజింగ్ రేడియేషన్. సో అది డెఫినెట్గా మనకు బేబీ గ్రోత్, బోన్ గ్రోత్ పైన అది ఎఫెక్ట్ ఉంటుంది. వెరాజ్ ల్యాప్టాప్స్ అనేది ఏంటంటే మనకు అంటే ఒళ్ళు పైన పెట్టుకోవచ్చు అంటారు. సో యాక్చువల్లీ పెట్టుకోవచ్చు, కాకపోతే ఏంటంటే దాని నుంచి అది వేడిగా హీట్ రేడియేషన్ ఉంటుంది కదా అన్నట్టుగా బెటర్ యూ పుట్ ఇట్ ఆన్ ఏ టేబుల్ అని చెప్తాం. టేబుల్ ఆర్ ఏ చైర్ ఆర్ అది టాప్ బెంచ్ పైన అట్లా పెట్టి యూస్ చేసుకోవచ్చు. అంతేకాని ల్యాప్టాప్స్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల బేబీకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదు. యూ కెన్ సేఫ్లీ యూజ్ యువర్ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ మైక్రోవేవ్స్. సో ఇవన్నీ కూడా నాన్ అయనైజింగ్ రేడియేషన్ యాజ్ కంపేర్డ్ విత్ ఎక్స్రేలో మాత్రం అయనైజింగ్ రేడియేషన్ ఉంటుంది కాబట్టి అది మాత్రం హార్మ్ఫుల్.